అది మహిళలకు కూడా రన్ చేసుకోవాలంటే మహిళలు ముందుండి మహిళలు కూడా బయటకు వచ్చి చేసుకునే శక్తి అనేది మన ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి మంచి మంచి పథకాలు కూడా మనము చేస్తున్నాం, డబ్బులు స్పెండ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం అనేది మనం తీసుకున్నప్పుడు ఎన్ని నష్టాల్లో ఎన్ని అప్పుల్లో ఉన్న గవర్నమెంట్ తీసుకున్న తర్వాత కూడా మన సీఎం గారు ఇంకా ఇలాంటి మంచి మంచి పథకాలు ఇంప్లిమెంట్ చేసి రుణమాఫీ ఒకటి, గ్యాస్ సిలిండర్ ఒకటి, మరి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఎంతో మంచి మంచి పథకాలు. మరి ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్క గ్రామాల్లోకి ప్రతి ఒక్క ఓటర్స్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా గ్రామాల్లో ముఖ్యంగా గ్రామాల్లో ఈ కోఆర్డినేటర్స్ తోటి కలుపుకొని, అదేవిధంగా కోఆర్డినేటర్స్ కూడా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షుడు కలుపుకొని మరి అక్కడ మహిళా సెల్ ఉంటుంది, యూత్ సెల్, సోషల్ మీడియా, మరి అక్కడ ముఖ్య నాయకులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క గడప గడపకి తిరిగి పథకాలను తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉన్నది.